ఒక ఎలిగెంట్ అదనమాట. ఓకే. సో విష్ యూ ఆల్ సక్సెస్ గౌతమ్ గారు. మేము కోరమండల్ మన గ్రోమర్ తరఫు నుండి రిప్రజెంట్ చేస్తున్నాము. మామూలుగా మీరు సూపర్ మార్కెట్, మోర్ సూపర్ మార్కెట్, స్పెన్సర్ మార్కెట్ చూస్తుంటారు అర్బన్ ఏరియాలో. రూరల్ ఏరియాలో రైతుల కోసం విత్తనాల నుంచి, ఎరువుల నుంచి అన్నీ ఒకే వన్ స్టాప్ షాప్ దగ్గర పెట్టడానికి దాదాపు 1000 రిటైల్ షాప్స్ మన గ్రోమర్ సెంటర్స్ మేము ఓపెన్ చేసి, అంతేకాకుండా డ్రోన్ సర్వీసులు, శాటిలైట్ సర్వీసులు అన్నీ కూడా హైటెక్ సర్వీసెస్ కూడా ఫార్మర్స్కి ఇస్తున్నాము. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి గౌతమ్ గారికి, అదేవిధంగా ఈ సోలో బాయ్ చాలా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే గౌతమ్ గారు మా బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన హిట్ కావాలి, మరిన్ని కూడా ఇంకా సూపర్ హిట్స్ కొట్టాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. విష్ యూ ఆల్ సక్సెస్ డాక్టర్ గౌతమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లని పోషించినటువంటి మా భద్రం గారిని, సూర్య గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ గ్రోమోర్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా మా హీరో గారిని తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మొన్న ట్రైలర్ లాంచ్కి మీరు చేసిన ఏవైతే మీరు వారిని తీసుకొచ్చి మనం చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది భయ్య. అంటే మీరు సినిమా రిలీజ్ అయ్యాక మిమ్మల్ని అభిమానించే వాళ్ళు వస్తారు, కానీ సినిమా రిలీజ్ కాకముందే మీరు చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. అది సో వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది మీరు వ్యక్తిత్వంతో చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సంస్థ 7 Hills ప్రొడక్షన్స్ నాకు ఫస్ట్ నుంచి డే 1 నుంచి మా అన్న సతీష్ అన్న, సో ఫస్ట్ నుంచి ఎప్పుడు చూడండి ఒకే ఎనర్జీ. ఆయన ఎక్కువ కెమెరా ముందు కనిపించరు, కానీ కెమెరా ముందు వెనక ఉండే ఒక హీరో ఆయన. ఎలాగైతే బట్టల రామస్వామి బయోపిక్ పెద్ద హిట్ కొట్టామో అదే ధోరణిలో మన సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అలాగే మా డైరెక్టర్ గారు నవీన్ గారు ఎక్కడ కనిపించరు ఆయన. సో వండర్ఫుల్, చాలా చాలా మంచి టెక్నీషియన్ చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ మాటలు కానీ ఆయన టేకింగ్ కానీ అంతా. అట్ ద సేమ్ టైం డిఓపి గారి గురించి చెప్పాలి, త్రిలోక్ గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ. అలాగే మా పూర్ణాచార్య ఇందాక పాట విన్నాం, మేమంతా పడిపోయాం సార్. స్వామి సో హ్యాపీ. జూలై 4th మా సోలో బాయ్ వస్తుంది. ఈ సోలోగా రండి, మీరు చాలా చాలా మెమరీస్ మీరు తీసుకెళ్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం, గట్టిగా కొడుతున్నాం. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ జూలై 4th మీలాగే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, మీరు ట్రైలర్ లాంచ్లో శ్రవంతి గారు ఏరోస్టెస్లో వచ్చారు ట్రైలర్ లాంచ్లో, ఇప్పుడు గుళ్ళో దేవతలో వచ్చారు. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సోలో బాయ్ మాకు సక్సెస్ కొట్టడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఇందులో డెఫినెట్గా సక్సెస్ కొడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు. సతీష్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. అలాగే ఈ బాయ్ సోలో బాయ్ మీ ముందుకి జూలై 4th వస్తున్నాడు. డెఫినెట్గా మీరు అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తనేంటో మీకు బిగ్ బాస్ ద్వారా అందరికీ తెలుసు. ఎవ్రీవన్ గౌతమ్ ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా ఎమోషనల్ ఫీల్ అవుతారు అన్నది. కానీ ఈ మూవీలో డైరెక్టర్ గారు సతీష్ గారు చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ కానీ, సో సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ తను చూపించే బ్యూటీ అది కూడా చాలా చాలా యాడ్ అయ్యింది. తన కెరియర్కి లైఫ్కి చాలా ప్లస్ అవుతుంది సోలో బాయ్ అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ ఎప్పుడు చూసినా ఎంత ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా మీకు కూడా చాలా చాలా హ్యాపీ ఉండుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే తను అంత కష్టపడ్డాడు, మీ కలల్ని ఆశయాల్ని నెక్స్ట్ లెవెల్లో నెరవేరుస్తాడని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డాక్టర్స్ డే ఇవాళ. అలాగే భద్రం డాక్టర్, అక్కడ గౌతమ్ డాక్టర్, ఏది పట్టు నిజంగా హ్యాపీ డాక్టర్స్ డే అందరికీ, డాక్టర్స్ అందరికీ. నిజంగా ఈ మూవీని ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఆదరించి ప్రతి ఒక్కరు చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమాని
మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ సందీప్, తను ఈ సినిమాకి చాలా కష్టపడి వర్క్ చేశాడు. ఎందుకంటే ఈ ఒక్క రూపాయి కూడా అన్న ఎప్పుడు చెప్తుంటాడు, ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసావు. సందీప్, నిజంగా యూనిట్ అందరి తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను రా. ఎందుకంటే యు ఆర్ హార్ట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఎదిగే టైంలో అది ఇది అంటారు, అలా కాకుండా ఒక ఫ్రెండ్షిప్లో గౌతమ్ కోసం నువ్వు ఇంత చేసావు. చాలా చాలా హ్యాపీ అనిపించింది, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. సో అలాగే ఎవ్రీవన్ అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి అభిమానించి మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మా సోలో బాయ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే విచ్చేసిన రఘు అన్నకి, సందీప్ మాస్టర్కి, ఆల్ గెస్ట్ చక్రపాణి గారికి, భద్రం గారికి, సూర్య గారికి, అనిత గారికి అండ్ హీరోయిన్స్. యా, కొంచెం లెందీగానే ఉంది స్పీచ్, చెప్తాను. సోలో బాయ్ గౌతమ్ బ్రో ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. కోర్స్ బిగ్ బాస్ ద్వారా ఒక పెద్ద కుటుంబం క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి రావడానికి తను తెర వెనుక పడిన ఇబ్బందులే అంటున్నాను, కష్టాలు కాదు, ఇబ్బందులే అనుకుందాం. ఆ ఇబ్బందులన్నీ మంచి కోసమే అని నమ్ముతున్నాను. సో ఈరోజు ఇంతమంది సపోర్ట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ అన్న, లాక్డౌన్ టైంలో మీరు అందరు చూసే ఉన్నారు, ఏది బట్టల రామస్వామి బయోపిక్ అనే చిత్రాన్ని ఓటీటీ ద్వారా పెద్ద విజయం అందించారు. ఆయన అదే నమ్మకంతో సోలో బాయ్ అనే చిత్రాన్ని నిర్మించి మీ అందరి ముందు సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. సో దీనికి కూడా అంతే పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. ఆ రోజు చెప్పినట్టుగానే 7 హిల్స్ అనేది శ్రీవారు ఎలాగున్నారో అలా మన ప్రొడక్షన్ కూడా అంత పెద్దగా స్థాయిలో ఉండి మీరు పెద్ద పెద్ద సినిమాలు స్టార్లతో సినిమాలు చేయాలి. మీ ప్రతి సినిమాలో నేను పాటలు రాయాలి. ఈ టీం ఇలాగే కంటిన్యూ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ పాటలు అందరికి నచ్చాయా? నచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఇస్తారా ప్లీజ్? పాటలు నచ్చాయా? థ్యాంక్ యూ. ఇంకా పాటలు విన్నారు కదా ఇప్పుడు, ఎందుకంటే మా సినిమాకి ముఖ చిత్రం మా పాటలండి. మీరు పాటలు నచ్చితే, జెన్యున్గా నచ్చితే మా సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అని నేను హామీ ఇస్తున్నాను హామీ. ఎందుకంటే ఆ కంటెంట్లో ఇప్పుడు విన్న కృష్ణుడికి ఎంతో కానీ, పడిపోయానే కానీ, సోలో బై టైటిల్ సాంగ్ కానీ, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఇష్టపడతారు. అలాంటి అన్ని రకాల పాటలు, అన్ని రకాల ఎమోషన్స్ కలిగి ఉన్నటువంటి ఒక మంచి చిత్రం ఇది. ఇందులో పడిపోయానే అనే పాటను రాశాను. జుదా శాంతి గారు కంపోజ్ చేశారు, ఆయనే పాడారు, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డెఫినెట్లీ థ్యాంక్ యూ జుదా శాంతి బ్రో. అండ్ మిగతా పాటలు చైతన్య ప్రసాద్ గారు, కాసల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. టీ సిరీస్ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయి. అందరూ వినండి, ఒకసారి విని మా పాటలు నచ్చితే మా సినిమాకి రండి. మా సినిమా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. రేపు జూలై 4న వస్తున్నాం. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాని మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గౌతమ్ బ్రో, ఆ రోజు ట్రైలర్ లాంచ్ రోజు, అంటే ఒక యాక్టర్గా అప్పటి వరకు మీరు నాకు కొంతే తెలుసు, బట్ ఆ రోజు నన్ను కదిలించారు మీరు, నా హృదయాన్ని. అంటే మీ కమిట్మెంట్ కానీ, మీ కన్విక్షన్ కానీ చాలా నచ్చింది నాకు. ఇదే కమిట్మెంట్తో సినిమా పైన ఉండండి. అలాగే ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నారో డెఫినెట్లీ అమ్మవారి దయలో మీరు రీచ్ అవుతారు, పెద్ద పొజిషన్లో ఉంటారు మీరు. అలాగే అండ్ శ్వేత అండ్ రమ్య గారు, మన మైల్స్ ఆఫ్ లవ్కి రాశాను నేను, 2 పాటలు రాశాను ఆఫ్టర్ దిస్. అంటే ఈ సినిమాలో రాయలేకపోయాను, బట్ ఆఫ్ కోర్స్ కొలాబరేట్ అండ్ హ్యాపీ. అండ్ ఆన్ ద స్క్రీన్ మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బోత్ ఆఫ్ యూ. అండ్ శ్రవంతి గారు, సాధారణంగా పెద్ద వాళ్ళు డొనేట్ చేయడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు ట్రైలర్ లాంచ్లో ఐ వాజ్ సర్ప్రైజ్. నిజంగా మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి. మీరు ఇంకా పెద్ద ఈవెంట్స్ చేయాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. డేట్ లాక్ చేసుకోండి, జూలై 4న వస్తున్నాము. మంచి సినిమా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా. అందరం కష్టపడి చేసాం. మంచి సినిమాని ఆదరిస్తే మేము ఇంకా మంచి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంకా వచ్చేసిన డిగ్నటరీస్ అందరికీ నా తరపున సురేష్ జై గారికి, అండ్ ఎవరైనా మర్చిపోయినా ఎస్ అందరికీ. అనిత గారు చెప్పాను స్టార్టింగ్. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
July 4th, ప్లీజ్ థియేటర్స్ రండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. So good to see you, ma'am. Thank you. Thank you, Shravanti. First of all, I'm so proud of you. I was not there earlier, and usually నాకు చాలా ఇష్టం అలా చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా అభిమానం పెరిగింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులందరికీ, టీవీ అండ్ ప్రింట్ మీడియా అందరికీ ఈ మన 7 Hills సతీష్ గారి ప్రొడక్షన్లో అసోసియేటెడ్ విత్ ఆల్ ది పీపుల్, టెక్నీషియన్స్, మా హీరో నా కొడుకు గౌతమ్ కృష్ణ, ఇందులో బ్యూటిఫుల్ గర్ల్స్ రమ్య అండ్ శ్వేత, రైట్? నేను ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను, సారీ. ఓకే, ఓకే ఓకే, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద సోలో బాయ్ అండ్ లిరిసిస్ట్ అండ్ బ్యూటిఫుల్ మదర్ టు అట. ఇలా ఈ కాంప్లిమెంట్స్ కోసమే అలా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, అప్రిషియేటెడ్. అండ్ త్రిలోక్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్, పూర్ణాచారి గారి ఈ పాటలు నేను అన్నీ వినలేదండి. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ నేను అలా కాళ్ళు చేతులు మనిషి కూడా మరీ ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ నన్ను మదరా ఏంటంటున్నారు, కాళ్ళు బాడీ అంతా షేక్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐ థరోలీ ఎంజాయ్డ్ ద సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే కొన్నిసార్లు పాటలు చాలా సినిమాలు అందరూ అన్నీ చేస్తూ ఉంటాం, వచ్చినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారు, మనం ఏదో చప్పట్లు కొట్టి ఆ సింక్ అవ్వం. అంటే నో అఫెన్స్ టు ఎనీబడి, వచ్చాము చేస్తాం వెళ్ళిపోతాం. చాలా చాలా సార్లు ఏంటంటే ఆ మ్యూజిక్ యూ గెట్ ఇమర్స్డ్ ఇన్ టు దట్ అండ్ విచ్ హ్యాపెండ్. ఇట్స్ అ మ్యాజికల్ థింగ్. చాలా బాగా రాశారు, చాలా బాగుంది. అండ్ సతీష్ గారు ప్రతిసారి ఆయన తిట్టడం బాగోదేమో, ఈసారి మెచ్చుకోనా? నో, తిట్టడం అంటే అభిమానంతో, ప్రేమతో. సో ఐ రియలీ నేను ఈ సినిమా చేయడానికి కారణం ఆయన. నన్ను లిటరల్లీ అంటే ఒక ఫోర్స్ చేసి తీసుకొచ్చి పెట్టారు. రోజు గొడవ, రోజు పోట్లాడేదాన్ని, రోజు అన్నిటికీ చెప్తాను నేను వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళిపోండి అని. సో దిస్ ఈజ్ లైక్ అ జర్నీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. We fight, we quarrel, we argue, we debate, we even, run away from the, that spot can we are here. That is the film. That is the beauty of making a film. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఆ భగవంతుడికి ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ద పీపుల్ హూ లవ్ ఫిల్మ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మన డియరెస్ట్ ఫ్రెండ్ రఘు కూడా ఇక్కడ ఉన్నాడు, ఆ తర్వాత పక్కకు పిలిచి తెలుగు కరెక్షన్స్ చేస్తాడు నాకు. గుడ్ టు సీ యూ రఘు అండ్ ఆల్ ద గెస్ట్ అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్టర్. ఆయన ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు, నవీన్ గారు. ఈరోజు అంటే ఐ థింక్ ఆయన మళ్ళీ మాట్లాడింది మన సాంగ్ లాంచ్కో అలా అనుకుంటా. ఫస్ట్ టైం ఆయన వాయిస్ నేను వినింది. నేను ఏ డైరెక్టర్ని చూడలేదు. నేను 2000 మాటలకి ఆయన ఒక హాఫ్ మాట చెప్పడం అనేది. సో ఐ థింక్ సినిమా స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు కదా, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇది. సతీష్ గారు ఎవరైనా మర్చిపోయానా? డాక్టర్ భద్రం అండ్ సూర్య అండ్ చక్రపాణి గారు అండ్ పోసాని గారు నా హస్బెండ్ రోల్ చేశారు. ఇందులో గౌతమ్ కృష్ణ ద మోస్ట్ హ్యాండ్సమ్ సన్కి ద మోస్ట్ బ్యూటిఫుల్ మామ్ ఉండాలి అని చెప్పి అలాగా చూసారా, బ్లాక్ అందరూ ఎలా సింక్ అయిందో. వి డిడ్ంట్ ఈవెన్ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? వెల్, ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank everybody అండి. It happens that we keep missing out people. Thanks to Mango Media for stepping in. They're my friends. And thanks to all the sponsors. మీరందరూ ఉంటేనే ఇలాంటి ఈవెంట్స్, the more you sponsor, the more beautifully the events are going to happen. So thank you so much the main sponsors for this event. And Shravanti, ఇంకొక 30 seconds మాట్లాడొచ్చుగా? వెల్, నేను ఎప్పుడా నీ ప్రతి సినిమాకి వెయిట్ చేస్తున్నాను, కానీ సోలో బాయ్కి మాత్రం పొద్దున్న లేచి కంచి పడుకునేదాకా అడుగుతూనే ఉన్నాను, మన సినిమా ఎప్పుడు అని. వన్ ఆఫ్ ద పెద్ద ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ కాదు, బట్ ఎవరిని అడిగుండను. అండ్ ఐ ఫ్లూ డౌన్ ఫ్రమ్ యూఎస్ ఓన్లీ ఫర్ దిస్. ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇన్ ఆగస్ట్ అదర్వైజ్. అది పొద్దున్న వచ్చాను, మార్నింగ్ మధ్యలో నిద్రపోయి లేచేసి వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏమంటారు అప్రిషియేటింగ్ ఫిల్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి,
ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నాకు తెలిసి ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఎవ్రీబడి హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, ఇట్ ఈస్ లైక్ అ టెస్టింగ్ అనమాట. అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనం క్వశ్చన్ పేపర్ అది ఎలా ఉంటుంది అనే హైపర్ టెన్షన్లో ఉంటాం కదా, అలాంటి టెన్షన్లో ఉన్నాం. ఐ విష్ మీరు అందరూ ప్రతి సినిమా లాగా ఈ సినిమా కూడా చూసి సూపర్ హిట్ చేస్తారో, ది బెస్ట్ ఫిల్మ్ చేస్తారో, ఇవంతా మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారికి స్వాగతం సుస్వాగతం టు ద సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసేటువంటి మా డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈస్ హియర్. ఇలా దర్శనాలు దొరుకుతాయి అనుకోలేదు వినాయక్ గారితో. వినాయక్ గారు, హాయ్. ఇట్స్ అ డీకేడ్ దట్ ఐ సా యూ ఆల్మోస్ట్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. Credit goes to again Solo Boy team to get him for this event. Thank you so much. Thank you. తర్వాత మాట్లాడతాను ఇంకోసారి. యా సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి నమస్కారం. వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా స్వాగతం. వినాయక్ గారికి స్వాగతం. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్టిస్టులు చూసుకుంటే చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైన పాత్రలు, క్యారెక్టర్స్. అంటే మంచి టీం కుదిరింది ఇక్కడ. సందీప్ మాస్టర్, మీ పాట అద్భుతం అసలు. ఐ వాజ్ షాక్డ్ అట్ గౌతమ్స్ ఎనర్జీ. ఏడిగా పనిచేశారు టు నో ద క్రాఫ్ట్. అంటే ఉన్నది చెప్తున్నా నేను, ఇబ్బందికరంగా ఉందా? తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశారు, తర్వాత కొన్ని సినిమాల్లో పార్ట్నర్గా చేశారు, తర్వాత సోలో ప్రొడ్యూసర్గా చేశారు. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుగుతూ వస్తున్నారు. మరి ఆ డైరెక్షన్ అది కూడా చేయండి తొందరలో. ఎందుకు దాన్ని పక్కన పెట్టడం? సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్, ఎస్పెషల్లీ అవర్ డాక్టర్ గౌతమ్ కృష్ణ, శ్వేత అండ్ రమ్య అండ్ ఎంటైర్ టీమ్, అనితా చౌదరి గారు. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే గ్రూప్ పిక్చర్ కోసం సంత్ గారిని అండ్ ద టీమ్ ఆఫ్ సోలో బాయ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనిత గారు, పూర్ణాచారి గారు, ఆనంద్ చక్రపాణి గారు, ద టీమ్ ఆఫ్ సోలో బాయ్ ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఈవెంట్స్లో. నవ్వరా? అండ్ అలానే ఛానల్స్ ఓకే. సో వివి వినాయక్ గారి చేతుల మీదుగా సోలో బాయ్ బిగ్ టికెట్ లాంచ్ అవ్వబోతోంది ఇప్పుడు. దాంట్లో చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్పకూడదని చెప్పి. సతీష్, వినయ్ వెళ్తాడు రా, నువ్వు వినయ్ సీయు. నాకు ఇవాళ కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, నాకు నిజంగా మనోడు డైరెక్టర్ అవుదామని చెప్పి ప్రొడ్యూసర్ అని అనుకోలే.
జనరల్గా డాక్టర్ అవుదాం అనుకున్నాం, యాక్టర్ అయ్యాం, లేదా యాక్టర్ అవుదాం అనుకుని డాక్టర్ అయ్యాం, ఇట్లాంటివి విన్నాం. కానీ డైరెక్టర్ అవుదాం అనుకుని ప్రొడ్యూసర్ అయ్యాం అనేది చాలా చాలా రేర్ క్వాలిటీ. ఇవాళే తెలిసింది నాకు. సో సోలో బాయ్ ఇతను చేసిన సినిమాలన్నీ కూడా అంటే వాట్ ఐ సెడ్ లాస్ట్ టైం వాజ్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్, దే సే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్. తెలుస్తుంది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, the kind of content he selects. So there you can find out they really got passion towards it. So Solo Boy కూడా అంతే ప్యాషన్తో తీసాడని నమ్ముతూ ఇంకా ఫర్దర్గా ప్రొడక్షన్ ఆపి టెక్నీషియన్గా డైరెక్టర్గా మారగాలని కోరుకుంటూ అర్జెంట్గా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్, ద హీరో హీరోయిన్ ఎవ్రీబడి ద బెస్ట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్, డెఫినెట్లీ స్మాల్ ఫిల్మ్ అంటారు కానీ స్మాల్ ఫిల్మ్ వాట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ బిగ్ కదా, చెప్పే కదా ఆడిందే పెద్ద సినిమాకి లెక్క. స్మాల్ ఫిల్మ్ కాదు, స్మాల్ ఫిల్మ్ బడ్జెట్ వైజ్ స్మాల్ బిగ్ ఉంటాయి కానీ విచ్ ఎవర్ ఫిల్మ్ డస్ వెల్ ఇస్ ఎ బిగ్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను, యూ సెండ్ సమ్ గ్లిమ్సెస్, సో 100% ఐ ఫౌండ్ ఇట్ దిస్ విల్ డూ వెల్. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చిన జనం అందరూ కూడా పైరసీ మానేసి సినిమాకి వెళ్ళి సినిమాని ఎంకరేజ్ చేయగలిగితే దీస్ కైండ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ సమ్ స్టాండింగ్. సో దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ కీప్ టెలింగ్ ఎవ్రీబడి. If that can happen, definitely these kind of films will stand. Thank you very much. Wish you the best. Thanks. సతీష్ ఎప్పుడూ ప్యాషన్ ఉండి ఎప్పుడూ నవ్వుతా తిరుగుతూ ఉంటాడు. అంతకుముందు ఒక సినిమా ఓటీటీతో చేశాడు. అప్పుడు బాగా ఈయనకి సపోర్టుగా ఆర్పి పట్నాయక్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఈ సినిమా సోలో బాయ్ డాక్టర్ గౌతమ్ కృష్ణ యాక్చువల్గా తను ఏంటంటే హ్యాపీగా డాక్టర్గా ఉండి అందరు పేషెంట్ది జాగ్రత్తగా చూసుకో బాబు అంటే, కాదండి డాక్టర్గా అయితే నేను కొద్దిమంది పేషెంట్లే చూసుకుంటాను, నేను అదే యాక్టర్ని అయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది, నేను అవ్వాలండి అన్నాడు. సరే వాళ్ళ ఫాదర్ పాపం కష్టపడి ఆయన డాక్టర్ని చేసి పబ్లిక్ సర్వీస్ చేయమనంటే ఈయనేమో ప్రపంచానికి తెలియటం కోసం యాక్టర్ అయ్యారు. సరే ఆయన వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి ఫస్ట్ సినిమా చేశారు. ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులు చేశారు. వాళ్ళ మదరు ఫాదరు సరే వాళ్ళ సినిమా చేశారు. ఈయన డాక్టరు, తర్వాత వాళ్ళ బ్రదరు వదినా కూడా డాక్టర్లే. సో డాక్టర్ల కుటుంబం మొత్తం వచ్చి తను ఏదైతే ప్యాషన్తో నేను ప్రపంచం మొత్తానికి తెలియాలని చెప్పి అన్నాడు. సరే ఆ సినిమా ఇప్పుడు సోలో బాయ్ డెఫినెట్గా గతంలో చూస్తే మనకు సోలో చాలా పెద్ద హిట్, నారా రోహిత్ గారి మొత్తం సినిమాల్లో కూడా టాప్ హిట్ అదే. ఇది కూడా గౌతమ్ కృష్ణకి మంచి పేరు తీసుకొచ్చి సరే తను ప్యాషన్తో నేను డాక్టర్గా కాదు నేను యాక్టర్గా తెలియాలి అని చెప్పి తను అనటం, అలాగే దానికి మా ఏడుకొండలో యాడ్ అవ్వటం 7 హిల్స్ ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి హిట్ అయ్యి ఇటు డైరెక్టర్ వద్దులేమ్మా ప్రొడ్యూసర్గానే ఉంది. అంటే మా డాక్టర్లు చాలామంది యాక్టర్లు అయ్యే వాళ్ళకే ఇబ్బంది అయిపోద్ది నువ్వు డైరెక్టర్ అయ్యావంటే. అందుకని వాళ్ళు ఆల్రెడీ తను ఫస్ట్ సినిమా హీరో కమ్ డైరెక్టర్గా చేశాడు. అందుకని అట్టని చాలామంది హీరోలు చేయడానికి ప్రొడ్యూసర్గానే ఉండు, డైరెక్టర్ వద్దు చేస్తూ ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి అందరికీ లాభం జరగాలని కోరుకుంటూ, చిన్న సినిమాలు పూర్తిగా ఆడవని కాదు, గతంలో చూస్తే మనం కా సినిమా ఆడింది చాలా ఆడి చిన్న సినిమాలు కంటెంట్ మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ ఉంటే ఆడియన్ వస్తాడు, మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ లేకపోతే అసలు ఓపెనింగ్ రాదు. దిస్ ఈజ్ ఓపెన్ వెరీ క్లియర్. బట్ ఈ సినిమా గ్యారంటీగా ఆడాలని కోరుకుంటూ వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా దక్కుతూ గౌతమ్ కృష్ణకి మంచి హీరోగా స్టాండ్ అవుతూ మా సతీష్ ఇంకెన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్ అయితే వద్దు ఓకేనా ప్రొడ్యూస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నువ్వు ఒక డైరెక్టర్ అయ్యావంటే కాదు ఒక డైరెక్టర్ అయ్యావనుకో మా ప్రొడ్యూసర్లందరికీ పెద్ద విలన్లా కనబడతావు. ఎందుకంటే మాకు బడ్జెట్లు పెంచేసి అది చేసి ఇది చేసి ఇబ్బంది. అదే ప్రొడ్యూసర్ అయ్యావనుకో మా సానుభూతి ఎప్పుడు నీకు ఉంటుంది. అందుకని ప్రొడ్యూసర్గానే ఉండాలని కోరుకుంటూ గౌతమ్ కృష్ణ మంచి హిట్ రావాలని, అట్లాగే హీరోయిన్స్ కూడా వాళ్ళకి మంచి ఫ్యూచర్ అండి. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ అందరూ కూడా స్టార్లుగా ఎదుగుతూ స్టార్లు అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచి వచ్చావో అన్నది మర్చిపోకుండా అందరితో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంటే ఎలా చెప్పాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హీ షుడ్ బి వెరీ టాల్. టాల్, ఓకే. ఒక 6 అడుగులు సరిపోతుంది. 6 to 6'3". 6 to 6'3", ఓకే. ఒక 2-3 పర్లేదులేండి, ఓకే. నన్ను మంచిగా చూసుకోవాలి. ఓకే. అండ్
యా ఐ థింక్ అంతే మంచిగా మంచిగా చూసుకునే వాళ్ళు దొరికితే అదే అదృష్టం. వావ్, ఓకే. శాలరీ ఎంత ఉండాలి ఇందులో? 30K Salary- సరిపోదన్నారు కదా, సో ఇంత శాలరీ వస్తే సరిపోతుంది. శాలరీతో నాకెందుకు, నేను నా సంపాదించుకుంటాను కదా. వావ్, దట్స్ అమేజింగ్ ఆన్సర్. ఎస్. సో ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఇండిపెండెంట్ కాబట్టి ఓకే, 6 అడుగులు ఉండి మంచిగా చూసుకునే అబ్బాయి వస్తే చాలు, మీరే సంపాదించి పెడతారంటున్నారు. అంతేనా? కదా, ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటాం అంతే. నాదే అతన్ని కూడా నాదే. ఓహో, ఓకే. అదేదో మీమ్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది, యువర్ మనీ ఈజ్ మై మనీ అండ్ మై మనీ ఈజ్ మై మనీ అని. అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు మా సొట్టబుగ్గలు అమ్మాయి శ్వేత గారు ఈస్ హియర్ అండ్ చాలా ఆనందంగా ఉంది. మెరిసే మెరిసే తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడడం మిమ్మల్ని. అండ్ మీకు ఇన్సెక్యూర్డ్ లైఫ్ నా వల్ల కాదు అన్నారు కదా ట్రైలర్లో. సో సెక్యూర్డ్ లైఫ్ అంటే ఏంటి మీ దృష్టిలో, ఏముండాలి? I think being independent for every female gives a lot of security, and I think in this movie also there is a lot that we are showing why you have to be independent. So yeah, దట్స్ సో నైస్. సో అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండడం ఇస్ సెక్యూర్డ్ అంటున్నారు, అంతేనా? absolutely. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు మా అశ్వత్థామ మీకేమైనా కాదు questions రమ్య, ఉన్నాయా personal గా? యాక్చువల్లీ లైక్ నేను బాగా చూసుకుంటే చాలని చెప్పేసి అన్నావు కదా, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యువత మొత్తం చాలా బాగా చూసుకుంటాం నిన్ను అంటున్నారు, మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? అది కదా, అలా అడగండి. వెనకాల ఎవరో చెప్పారు అందరూ 6 అడుగులు ఉండాలి కదా. అచ్చా, 6'2" ఉన్న వాళ్ళందరికీ 6'2", 6'3". వేకెన్సీ ఉందంట. నో మెయిల్స్ కానీ లేకుంటే డిఎంలతో చంపేసేయండి. నో ఓకే ఫైన్, ఐ స్టిల్ లవ్ యూ ఆల్, సో ఇట్స్ ఓకే. సో మొత్తానికి ఈవిడ ఓపెన్గా చెప్పేశారు, 6'2", 6'3" ఉన్న అబ్బాయిలందరూ హ్యాపీగా మీ మెసేజెస్ పంపించేయచ్చు, రమ్య పసుపులేటి. ఓకే. సో గౌతమ్ గారు, అండ్ సో హ్యాపీ ఫర్ యూ, మనస్ఫూర్తిగా. అండ్ ఫస్ట్ మీ మొదటి సినిమా అప్పుడు కూడా నేనే మీ ప్రీ రిలీజ్ హోస్ట్ చేశాను, అండ్ అప్పుడు దస్పలాలో జరిగింది, అండ్ ఇప్పుడు ఇవాళ. అండ్ ద జర్నీ ఈజ్ డిఫరెంట్, అప్పటికి ఇప్పటికి. యూ గెయిన్ సో మచ్ ఆఫ్ ఫ్యాన్స్, సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ, అండ్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్స్ అలాట్. ఎస్. సో సోలో బాయ్ మూమెంట్, అండ్ టైటిల్ ఇస్ సోలో బాయ్ కదా, సో మీ లైఫ్లో సోలో బాయ్ మూమెంట్ ఏంటి? ఎస్, నేను ఇది సాధించాను సోలో బాయ్గా, అండ్ బాగా కిక్ ఇచ్చిన మూమెంట్ ఏంటి? సో సోలో బాయ్ మూమెంట్ అంటే యాక్చువల్లీ లైక్ సోలో బాయ్ ఫిల్మ్ ఓకే అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి యాక్టర్కి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఇంతేనా మన లైఫ్, ఇంకా దీంతో ప్యాకప్ అని చెప్పేసి మనకి సరిగ్గా ఆడకపోతే, లేకుంటే మనం ఒక ఫెయిల్యూర్ని చూసిన తర్వాత మనకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అంటే ఇంకా నేను లైఫ్ని ఇంకా రీథింక్ చేయాలా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, నన్ను యాక్సెప్ట్ చేయరా అని చెప్పేసి అనుకున్న దగ్గర నుంచి నేను ఈ స్టేజ్లో కూర్చోవడం అన్నది నాకు, సో దట్స్ ద విన్నింగ్ మూమెంట్ ఫర్ మీ. దట్స్ అమేజింగ్. సో అందులో చేయూతగా నిలిచింది 7 Hill సతీష్ గారు అంటారు. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు మా మోస్ట్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ 7 Hill సతీష్ గారు. సో అందరినీ టైటిల్ మీద అడుగుతున్నాం కాబట్టి సోలో బాయ్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఎస్, ఇది సాధించాను సోలోగా నేను, ఈ మూమెంట్ నాకు చాలా కిక్ ఇచ్చింది, ఎప్పటికీ మర్చిపోలేనన్న మూమెంట్ ఏంటి? అంటే నేను ఈరోజు ఈ దస్పల్లాలో ఈ ఈవెంట్ చేయడం అనేది ఒక కిక్. ఎందుకంటే మీరే హోస్ట్గా చేసిన ఈవెంట్కి నేనే గెస్ట్గా వచ్చా గౌతమ్ సినిమాకి. ఆ రోజు నేను సరదాగా ఒక మాట అన్నా, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇదిలో ఒక మాట అన్నాను. నేను అంతా చూశాక, అన్నయ్య మీరు గెస్ట్గా రావాలి అన్నప్పుడు నేను వచ్చి ఏదో మైక్ పట్టుకుని ఒక మాట ఫ్లోలో అనేసాను. ఫ్లోలో మీన్స్ ఏంటంటే, మేము ఏదన్నా 2-3 హీరోలతో కాంబినేషన్ చేసే దాంట్లో తమ్ముడు ఖచ్చితంగా మా హీరో గౌతమ్ ఉంటాడు అని, అది తదాస్తు దేవతలు అన్నట్టు నేను ఆ రోజు ఏదో ఫ్లోలో చెప్తే నేను ఆడిని సోలోగా హీరోగా పెట్టి సోలో బాయ్ సినిమా చేశాను. ఇంకా అంతకన్నా కిక్కే ఉంటుంది. దట్స్ సో అమేజింగ్ అండ్ లుక్ సో ప్రామిసింగ్. అండ్ ఎక్కడ చిన్న సినిమా లాగా అస్సలు లేదు. చిన్న సినిమా అన్న పదమే తీసేయాలి. చిన్నగా మొదలుపెట్టి పెద్ద సినిమాగా రిలీజ్ అవబోతున్న సినిమా మీకు మంచిగా హిట్ అవ్వాలి, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు మా గెస్ట్ రఘు కుంచే గారు. లేదు అలా ఎలా ఫస్ట్ టీం అయిపోయారు, దాని తర్వాత మా గెస్ట్లు. సో రఘు గారు
అండ్ చాలా సక్సెస్ఫుల్ మూమెంట్స్ చూసుంటారు మీ లైఫ్లో. సో సోలో బాయ్గా కిక్ ఇచ్చి ఈ మూమెంట్ని ఎప్పుడు మర్చిపోలేను అనిపించింది ఏంటి, ఏ సందర్భం అది? అంటే టోటల్ ట్రావెలింగ్ అంతా కూడా సోలో బాయ్గానే నడిచింది, ఇంకా నడుస్తూనే ఉంది బేసిక్గా. అదే కిక్ నాకు తెలిసి, ఇంకా అంతకన్నా కిక్ ఏముంటుంది చెప్పండి. కాదు, ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇది కిక్ ఇచ్చింది అనిపించేది ఒకటి ఉంటుంది కదా, దిస్ ఈజ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ మర్చిపోలేంది అని. అలా కాదు, ప్రతి ప్రాజెక్టు బాగానే చేయాలని ఆ సోలో బాయ్ అంటే ఏమంటారు, ఆ కిక్తోనే చేస్తాం. బేసిక్గా కిక్ ఇస్తుందనే ఉద్దేశంతో చేస్తాం. కొన్నిసార్లు అవి మిస్ఫైర్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ కిక్ అనేది మీరు సోలోగానే. ఇలా చెప్తే మాకు thumbnail రాసుకోవడానికి ఎలా వస్తుంది? తప్పు కదా, యాంకర్ని ఇబ్బంది పెట్టొద్దు కదా. అంటే ఇంకా అంతకు మించి ఏం చెప్తాను దాన్ని అసలు. ఓకే, మాకు మాత్రం మీ జర్నీలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఐ మిస్ యూ అన్న పాట. ఐ మిస్ యూ అన్న పాట అంటున్నాం. అవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, అండ్ ఇప్పుడు సందీప్ మాస్టర్, సో ద సోలో బాయ్ మూమెంట్ మీకు లైఫ్లో, సో ఫర్ ఎవర్ ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే సరే, సోలో బాయ్ మూమెంట్ చాలా ఉన్నాయి. అంటే పెళ్లి కాకముందు ఆహా, ఆబ్వియస్గా కదా, ఇప్పుడు ఏదైనా సోలో బాయ్ మూమెంట్స్ అప్పటికి చెప్పామంటే ఇంట్లో గొడవ అవుతుంది. వదిన గారు చూస్తున్నారా ఇది? చెప్పండి. కాదన్న, ఆవిడ అడిగేది వేరే సోలో బాయ్ మూమెంట్, నువ్వు పెళ్లి కాకముందు ఆగండి, చేసిన ఆగండి, సోలో బాయ్ మూమెంట్స్ గురించి కాదు. అందుకే జ్యోతి గారు చూస్తున్నారా అని అడుగుతున్నాను నేను. నాకు ఆప్షన్ లేకుండా చేసింది జ్యోతి. సో సోలో బాయ్ మూమెంట్స్ అంటే ఆబ్వియస్లీ నాకు పెళ్లి కాకముందే. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సోలో బాయ్ టైటిల్ చాలామంది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న న్యూస్ చూస్తుంటే చాలామంది అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది. పెళ్లి చేసుకుని అందరినీ కూడా లేపేస్తున్నారు, చంపేస్తున్నారు. చాలామందిని చూస్తున్నాం. సో పెళ్లి చేసుకోకుండా నాయన సోలో బాయ్గా ఉండిపోండి అని నేను సజెషన్ ఇస్తాను అందరికీ. ఎందుకంటే ఒకళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా 10 సార్లు, అదే 10, ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నా, 10 సార్లు ఆలోచించి వీలైతే ముందుగానే ఒక సంవత్సరం డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. లేకపోతే సోలో బాయ్గానే ఉండాలి అందరూ, అంతే. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్పీచ్లు కంటిన్యూ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ మొట్టమొదటిగా నాకు తెలిసింది సతీష్ అన్న నేను కలిపి ఒక 2001 టైం నుంచి ఆయన చాలా కథలు డైరెక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్ తోటి నాకు చాలా కథలు చెప్పేవాళ్ళు ఆ టైంలో. నేను అప్పుడు ఎడిటింగ్లో అసిస్టెంట్ ఎడిటర్ అలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఒక ఫిల్మ్కి నేను ఆయనతో కలిసి ఈ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేయడం అన్నది ఐఎమ్ సో హ్యాపీ అన్న. ఇంకా నువ్వు మంచి సినిమాలు చేయాలని అండ్ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, ఒక కొత్త డైరెక్టర్స్ని ఇలా ఇంట్రడ్యూస్ చేయాలని, 7 Hills ప్రొడక్షన్ ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గౌతమ్ కృష్ణ, అండ్ ఐ లవ్ ద వే యూ ఫర్ ద గ్రౌండ్ టు ఎర్త్. అండ్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మదర్ని ఒకసారి కలిసినప్పుడు ద వే ఇట్స్ సో స్వీట్, అండ్ మీ ఫాదర్, అండ్ ఆయన చూసినప్పుడల్లా మీ డ్రీమ్కి ఒకళ్ళు సపోర్ట్ చేసే విధానం చూసినప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ మీ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్ సైడ్ నుండి మీకు అన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎంటైర్ టీమ్ అండ్ కెమెరా వర్క్ బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ఫిల్మ్లో వర్క్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రవీణ్ నాకు తమ్ముళ్ళలాగా, మేమిద్దరం, నేను అసిస్టెంట్ ఎడిటర్, మా వాడు అసిస్టెంట్ ఎడిటర్. ఆ రోజు నుంచి మా రిలేషన్. ఎవరైనా సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎడిటింగ్ అని ఒక వ్యక్తిని ఫస్ట్ అనుకుంటారు. నేను సినిమా మొత్తం కాపీ చేసి షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టాక, తమ్ముడు నువ్వు నా సినిమా చూడన్నా, సారీరా చూసి నేను చేస్తానన్నా, సినిమా చాలా బాగుందని చూసి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. It's a film is a youthful entertainer, so all the youngsters ki film definitely నచ్చుతుంది. There are the wonderful youthful movements in the film, so అందరికి మంచి ఎంజాయ్ చేస్తారని నేను. మా తమ్ముడు చేసిన 4th వచ్చే తమ్ముడు సినిమాకి కూడా మావాడే ప్రవీణ్ పూడే ఎడిటింగ్ నిచ్చింది. ఇవి ఒక సినిమా చాలా, అత్తారింటికి దారేది నుంచి, మనంగాడి నుంచి పెద్ద పెద్ద సినిమాలు, ధమాకా లాంటి హిట్లు చేసేసిన ప్రవీణ్ పూడి. నేను నా సినిమా అంటే ఫస్ట్ అన్న అది అనలేదు, నేను చూడు తమ్ముడు నువ్వు చూసి నచ్చితే చేయన్న,
అన్న నేను చూసి నేను చేస్తాను మన సినిమా అన్న అని చెప్పి చేసినందుకు థ్యాంక్ యూ. 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమ్ముడు జూలై 4th అది హిట్ అవ్వాలి. మా సోలో బాయ్ అంటే మా తమ్ముడు చేసిన తమ్ముడు హిట్ అవ్వాలి, ఈ తమ్ముడు చేసిన గౌతమ్ తమ్ముడు చేసిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇద్దరు తమ్ముళ్ళు 2 సినిమాలకి, ఈ తమ్ముడు మళ్ళీ ఎడిటరు, 2 సినిమాలు హిట్ అవ్వాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ రతన్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. దిస్ ఈజ్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. అండ్ గౌతమ్ ఈజ్ లైక్ మై బ్రదర్. మేము బిగ్ బాస్లో మా జర్నీ ఎప్పటికీ మర్చిపోదాం. గౌతమ్ని నాది ఇప్పటికీ అంటే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే గౌతమ్ నేను బీబీ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో అన్నా నువ్వు నా సినిమా చేయాలి అని చెప్పేసి చెప్పేవాడు. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. సో ఆ డే ఇప్పుడు లైక్ అంటే ఈరోజు ఫుల్ఫిల్ అవ్వబోతుంది. జూలై 4th మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ సోలో బాయ్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది 7 Hills సతీష్ గారు. సతీష్ గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నారా? ఓకే. ఎందుకంటే చిన్న సినిమా అని అంటే నార్మల్గా చిన్న సినిమా అనుకుంటున్నాం అండి. అక్కడ పైన చూడండి, ఇందాక మాట్లాడుకుంటున్నాం యూవీ మూవీస్, పక్కనే టీ సిరీస్, అవతల పక్క 7 Hills ప్రొడక్షన్స్. సో యూవీ క్రియేషన్స్ లాగా, మైత్రి మూవీస్ లాగా, దిల్ రాజు గారి ప్రొడక్షన్ లాగా, శ్రీ వెంకటేశ్వర లాగా మీది కూడా 7 Hills సతీష్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళి ఇంకా పెద్ద సినిమాలు చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ గౌతమ్ గురించి చెప్పాలండి. గౌతమ్లో నాకు నచ్చేది ఏంటంటే కమిట్మెంట్. చాలా క్లియర్గా ఉంటాడు. అదే చెప్పాను నేను సంవత్సరం క్రితం బీబీ హౌస్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను ఇక్కడ నించున్నానంటే తనకి నాకున్న ఫ్రెండ్షిప్ బాండింగ్, ఒక బ్రదర్ బాండింగ్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ చేసాం. అండ్ ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సింది 100% కమిట్మెంట్. ఏదైతే మనం ఒప్పుకుంటామో 100% దానికి న్యాయంగా చేయాలి. సో గౌతమ్ ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హీరో అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హీఈస్ అ హ్యాండ్సమ్ బాయ్. అండ్ అమ్మాయిలు అయితే ఫసక్. కానీ ఒక్కటే డౌట్ గౌతమ్, నాకు నువ్వు సోలో బాయా? నాకైతే నమ్మకం లేదు దొరా, నాకు నమ్మకం లేదు నువ్వు సోలో బాయ్ అంటే. చాలామంది అమ్మాయిలకి క్రష్ ఉంది గౌతమ్ అంటే నాకు తెలుసు. చాలా మంది మదర్ ఫాదర్ ఉన్నారని సిగ్గుపడుతున్నారు. మనం తర్వాత పర్సనల్ గా అడుగు. అంకుల్ ఆంటీ ఉన్నారు ఇక్కడ? అదిగో అక్కడ ఉన్నారు. అంకుల్ అయితే చాలా మంచోడు, చాలా పద్ధతైన అబ్బాయి. ఆబ్వియస్గా పద్ధతైన అబ్బాయి, చాలా సాఫ్ట్. అండ్ ఐ నో హిమ్ పర్సనలీ. అండ్ జూలై 4th మా సినిమా సోలో బాయ్ సినిమా రాబోతుంది. అండ్ పెద్ద హిట్ చేయాలి మీరు అందరూ కలిసి. చాలా బాగా వచ్చింది సినిమా. నాకు సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా ఒక ఫ్రెష్ లుక్, అంటే హ్యాపీ డేస్ ఆ టైప్లో ఆ కైండ్ ఆఫ్ జానర్ లాగా అలా మంచిగా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ త్రిలోక్ సిద్ధు కూడా చాలా విజువల్స్ చాలా బాగా షూట్ చేశాడు. అండ్ గౌతమ్ వన్స్ అగైన్ లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఈ లవ్ యూ సో మచ్ ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. బట్ లాస్ట్ మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్కి నువ్వు చేసింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే డబ్బులని కాదు, బట్ ఒక గ్రేట్ ఫెలిస్ట్రేషన్ లాగా అనిపించింది. అండ్ అందరికీ మళ్ళీ గుర్తు చేసావు నువ్వు. సో ఇట్ వాజ్ రియలీ ఎ ప్రౌడ్ మూమెంట్. లవ్ యూ గౌతమ్. ఇలాగే నీ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచెస్. నీ స్పీచ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఎలా మాట్లాడతావో ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే శ్రవంతి, నువ్వు కూడా లైక్ ఇట్స్ టూ గుడ్. లైక్ చాలా చాలా మంచి పని చేసావు నువ్వు ఆ రోజు. అండ్ చారీ గారు, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. రాసిన పాటలు అంటే ఎస్పెషల్లీ పడిపోయిన ఇస్ లైక్ వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అనిత గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్స్ ఆవిడ అసలు ఎంత బాగా చేస్తారు. ఏంటి సార్ మీరు పెద్ద ఫ్యానా? ఓకే. ఆవిడకి అందరూ ఫ్యాన్సే, ఎందుకంటే అలాంటి మంచి మంచి రోల్స్ అద్భుతంగా పాత్రలు పోషించారు. అండ్ సార్ మీ ఆనంద్ గారు సార్, సచ్ ఎ లవ్లీ ఫంటాస్టిక్ యాక్టర్ సార్. సో వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు నా గురించి మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మా నవీన్ గారు డైరెక్టర్ గారు. సో ఆయన గురించి చాలా చెప్పారు, బట్ నేను ట్రైలర్ లాంచ్లో చూశాను. ఆయన ఒక్కొక్క డైలాగు అఖండ 3లో వేసినట్టు ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్. ఆ డైలాగులకి నేను ఫ్లాట్ అయిపోయా అసలు. సార్ మీరు అసలు నిజంగా ఆ రోజు మాట్లాడిన విషయాలు గూస్ బంప్స్ సార్. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుని మొత్తం ఇవన్నీ మళ్ళీ చూసా. చాలా బాగా మాట్లాడారు సార్. అండ్ సినిమా కూడా చాలా బాగా చేశారు. వెరీ వెరీ పేషెన్స్ అండి, ఎక్సలెంట్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ పర్సన్ సార్, రియలీ గ్రేట్.
చాలా చాలా కామ్గా అందరినీ కూడా వర్క్ స్పేస్లో చాలా ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చేయించారు సార్. అండ్ వన్స్ అగైన్ సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ గౌతమ్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రమ్య అండ్ శ్వేత ఇద్దరు ఉన్నారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. Andriki Namaskaram. First of all, thank you media for gracing our event. I would like to start with our producer, Seven Hills, Satish Garu sir. Thank you for your immense support for the entire movie. Coming down to our director, thank you Naveen sir. It was really nice working with you. And finally, our solo boy, Gautam. Thank you, a very good experience working with you again. And Ramya, thank you. I'm just thanking everybody because this was really nice experience, and I've spent some time with Anita Garu and Anand sir in the movie. It was really nice working with you all. A lot to learn. Thank you so much. And also our DOP Sidhu sir. He is not here, but he's done a wonderful job. You must listen to the music. It's beautiful. I think magical. And our movie is releasing on the 4th of July. So please come and watch our movie. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆ ప్రొడ్యూసర్ గారు సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ. Thank you for giving me this opportunity. And Trilok, thank you so much for showing me so beautifully. Loved the trailer cut. And andarki ee movie నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ ఆర్ట్ టు ది ఎంటైర్ టెక్నికల్ టీమ్. అండ్ యా, ఐఎమ్ గెటింగ్ నర్వస్, అందుకే మాటలు రావట్లేదు. జస్ట్ మధ్యలో మీకు అందిస్తున్నా, మా గౌతమ్ గారిని మర్చిపోయారు. యా యా, యూ కిల్డ్ ఇట్. లైక్ యువర్ డాన్స్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. వీ హ్యావ్ బిన్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 4 years. నాకు when you 7 years, okay. So I've known him for a really long time. ఎప్పుడు డాక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ July 4th మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఆన్ July 4th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ శ్వేత గారు. అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, అండ్ ఇప్పుడు గెస్ట్గా విచ్చేసినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ రఘు కుంచే గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి, సోలో బాయ్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సతీష్ తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. అండ్ సతీష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అందరూ చెప్పినట్టుగానే తను డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ ప్రొడ్యూసర్గా తను ఇంతకుముందు చేసినటువంటి బట్టల రామస్వామి బయోపిక్ ఓటీటీలో చాలా చాలా పాపులర్ అయింది. అండ్ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కాఫీ విత్ కిల్లర్ అని చెప్పి చేశాడు, అది కూడా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ప్రొడ్యూసర్గా తను వస్తున్నటువంటి ఈ సినిమా పెద్ద విజయం సాధించి అతనికి నిర్మాతగా డబ్బులు బాగా రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. డైరెక్షన్ చేయడానికి చాలామంది తిరుగుతున్నారు ఫైల్స్ పట్టుకొని. సతీష్, నువ్వు మాత్రం డైరెక్షన్ చేయకు, ప్రొడ్యూసర్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో ప్రొడ్యూస్ చేయి, నువ్వు వద్దు, నువ్వు డైరెక్ట్ చేయొద్దు అని చెప్తున్నా, ప్రొడ్యూసరే చేయి. ప్రొడ్యూసర్గా ఉంటే చూసావు కదా, అందరు ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్తారు.
సీరియస్లీ, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే ఇంత పెద్ద స్టేజ్ క్రియేట్ అవుతుంది. అది మాత్రం వాస్తవం. అది ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. సో ప్రొడ్యూసర్గా నీకు మంచి విజయాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్. మీకు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ హీరోయిన్స్ ఇద్దరికి కూడా, అండ్ దీనిలో చేసిన ఆర్టిస్టులు అనిత అండ్ సార్ మీరు ఆట సందీప్ అన్న తమ్ముడికి, అండ్ చారి గారు అమేజింగ్ లిరిక్స్ అండి. సాంగ్ అంటే ఇప్పుడు చూసిన సాంగ్ అది చాలా బాగా అనిపించింది. అది మీ గురించి చెప్పాల్సిందే లేదు, దున్నేస్తున్నారు ఈ మధ్య. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పాటలు ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా జూలై 4th థియేటర్స్లో వస్తుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని వాచ్ చేయండి. మీరు మార్నింగ్ తమ్ముడు సినిమా చూసినా మధ్యాహ్నం సోలోబాయ్ సినిమాకి వెళ్ళండి. సో ఈ సినిమాని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు శ్రవంతి గారు, ఆ రోజు మీరు ఏం చేశారో తెలియదు, అందరూ ఏదో చేశారని చెప్తున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా మీరు ఏం చేశారో తెలియదు కానీ అభినందిస్తున్నా. కోసం మీరు డొనేట్ చేశారా? ఓకే, ఆ విషయం ఎవరో చెప్పట్లా, అందరూ ఒకటే చెప్తున్నారు. ఆ రోజు మీరు చేసిన దానికి ఏం చేశారో తెలియట్లా. అది ఓకే. ఇంకోటి తను డొనేట్ చేసిన విషయం, ఓకే ఆ రోజు ఓకే వెరీ సారీ. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఇది ప్లస్ మార్క్ సార్ ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటే టీమ్ ఆఫ్ సోలో బాయ్. హీరో గౌతమ్ కృష్ణ డాక్టర్ అని ఇవాళ తెలిసింది నాకు. జిమ్లో మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తను సపరేట్గా కూర్చొని జిమ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ కాబట్టి అన్ని పద్ధతిగా చేస్తున్నాడేమో మనకు తెలియక ఏది పడితే అది ఎత్తేస్తున్నాం అక్కడ. ఇవాళ తెలిసింది కాబట్టి రేపటి నుంచి చాలా అన్ని అడిగి తెలుసుకుంటా. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ప్లేట్ రమ్య గారికి విన్న పేర్లా ఉంది, అందుకని మళ్ళీ రిపీట్ చేశాను. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మా 7 Hills సతీష్ గారు చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు. మా కాఫీ విత్ కిల్లర్ చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి, ఆయనకి బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనితా చౌదరి గారు మమ్మల్ని ముందుకు నడిపించారు ఛానల్లో. ఆవిడ ముందుండి మీరు వెనకాల నడిచారు, మీరు మాకు ఇన్స్పిరేషన్. అండ్ మిగతా యాక్టర్స్లు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సోలో బాయ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద మాట్లాడటానికి చాలాసార్లు చాలా స్పీచ్లే ఇచ్చాం, కానీ ఆయన రూపమే ఇక్కడ ఉందంటే కొంచెం కాలు ఇలా వణుకుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన వస్తుంటేనే కాలు వణుకుతున్నాయి. ఆయన పక్కన ఉంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అని అందరికీ. అండ్ సోలో బాయ్ పెద్ద విజయం సాధించాలి. 4వ తారీఖున అందరూ థియేటర్లో ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సతీష్ జయ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని అందరూ చెప్పినట్టు చిన్న సినిమా అంటున్నారు. ఇది చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. సతీష్ గారు మా ఇంటికి డైలీ వస్తూ ఉంటారు. మా వైఫ్ చెప్తూ ఉండేవారు, ఆమె కూడా డాక్టరు. గౌతమ్ హ్యాపీ డాక్టర్స్ డే. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తను చూసింది, అరే అదేంట్రా చిన్న సినిమా అంటాడు, సినిమా చాలా బాగుంది, పెద్ద సినిమాలో ఉంది, ఇంకేంట్రా పెద్ద సినిమా అంటే నాకు అర్థం కాలేదండి. పెద్ద సినిమా అంటే ఏంటండి చెప్పండి ఒకసారి. సతీష్ గారు మిమ్మల్ని అడిగి పెద్ద సినిమా అంటే ఏంటి? సోలో బాయ్, ఖచ్చితంగా సోలో బాయ్ పెద్ద సినిమా. అండ్ గౌతమ్ సోలో బాయ్ అంటున్నాడు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు పక్కన ఉంటున్నారు, ఎవరు అడగట్లే. సో సినిమాలో చూద్దాం మనం ఏంటన్నది. గట్టిగా కొడుతున్నాం మామ. సో ఆల్ ది బెస్ట్ సోలో బాయ్ టీమ్. అండ్ సతీష్ గారికి ఖచ్చితంగా ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ గౌతమ్ కూడా. అండ్ లాస్ట్ టైం డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు నేను. డైరెక్టర్ గారు చాలా సైనింగ్ అండి. సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అతిథులందరికీ, అలానే ప్రేక్షకులకు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సోలో బాయ్ సినిమా జూలై 4th థియేటర్లో వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి, వరల్డ్ వైడ్గా వస్తుంది. సోలో బాయ్ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందరూ టీం వర్క్ చాలా మంచి వర్క్ చేశాం.
ఈ సోలో బాయ్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడి జీవితంలో జరిగే అనేక సంఘటనల సమూహారం సోలో బాయ్ మూవీ. అలానే ఈ సినిమాలో మంచి కాలేజీ ఎపిసోడ్స్ ఉంటుంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ ఉంటుంది. చాలా మంచి కంటెంట్తో వస్తున్న ఒక గుడ్ మూవీ. డెఫినెట్గా జూలై 4న థియేటర్లో రిలీజ్ అవుతుంది. గట్టిగా హిట్ కొడుతున్నాం మామ సోలో బాయ్ మూవీతో. ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వచ్చేసరికి హీరో క్యారెక్టర్కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఒక బ్రేకప్ ఉంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, అలాగే ఒక మంచి సెంటిమెంటు ఉంది. ఒక హీరో ఎన్నో కష్టాలు పాలయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితి నుంచి జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు, ఇది యూత్కి ఫ్యామిలీకి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా అందరూ సోలో బాయ్ సినిమా చూడండి. ఇంతకంటే ఎక్కువ స్టోరీని రివీల్ చేయను. అలానే ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్. యాక్చువల్గా హీరోయిన్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఏదో 2 సాంగ్స్ వస్తాయి వెళ్తాయి అని అనుకుంటారు. కానీ సోలో బాయ్ సినిమాలో అలా కాదు. సాంగ్స్తో పాటు వాళ్ళు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మంచి ది బెస్ట్ సీన్స్ ఉన్నాయి. వాళ్ళకి డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే మదర్గా చేసిన అనితా చౌదరి గారి యాక్టింగు కొన్ని ఎపిసోడ్లో చూస్తుంటే అంటే కళ్ళంటి నీళ్లు తిరుగుతాయి, అంత బ్యూటిఫుల్గా బాగా చేశారు. అలాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా చేశాడు. ఆనంద చక్రపాణి గారు, భద్రం గారు, సూర్య గారు, ఆర్కే మామ, షఫీ గారు వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు. ఆ క్యారెక్టర్స్కి జీవం పోశారు. సోలో బాయ్ సినిమాకి లైఫ్నిచ్చారు. అలానే ఈ సినిమా టెక్నికల్ టీం వచ్చేసరికి డిఓపి ఎక్సలెంట్గా విజువల్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ అన్నిటికీ జోడా శాండీ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆ అద్భుతమైన ట్యూన్స్కి 5 రైటర్స్ 5 అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. వాళ్ళు పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, కాశర్ల శ్యామ్ గారు, ఇంకా గౌతమ్ భయ్య, చైతన్య కృష్ణ గారు. ఈ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అద్భుతమైన వ్యక్తి పాడాడు. కాశర్ల శ్యామ్ గారు సోలో బాయ్ సాంగ్కి లిరిక్ రైటరు, దాన్ని అద్భుతంగా రాహుల్ సిప్లిగంజ్ గారు పాడారు. అలాగే రితేష్ జీ రావు గారు, హరిచరణ్ గారు, అలానే మన కాలభైరవ్ గారు చాలా బాగా పాడారు, ఎక్సలెంట్గా పాడారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే చాలామంది ట్రోల్ చేశారు, కానీ ఆటా సందీప్ మాస్టర్ దాన్ని మార్చాడు. గౌతమ్ భయ్య ది బెస్ట్ డాన్సర్ అని అందరూ అనుకునేలా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. భయ్య డాన్స్ తీశాడు. ఒక్క డాన్సే కాదు, భయ్య అంటే ఇది గౌతమ్ భయ్య సెకండ్ ఫిల్మా అని మనకి డౌట్ వచ్చేంతవరకు అంత ఇదిగా ది బెస్ట్గా చేసావు భయ్య. నీకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది. ఈ సోలో బాయ్ సినిమా రిలీజ్ తర్వాత నీకు చాలా మంచి ఆఫర్స్ వస్తాయి. ది బెస్ట్ హీరోగా ఇండస్ట్రీలో మళ్ళీ రెండో విజయ్ దేవరకొండలాగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా వస్తారు. ఆల్ ది బెస్ట్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు అంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సెవెనిల్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అందరూ చెప్పారు. ప్యాషనేటే కాదు, హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్. షూటింగ్లో దగ్గరుండి ఎవరికి ఏం కావాలా అని అన్నీ చూసుకొని ది బెస్ట్గా అవుట్పుట్ వచ్చేటట్టు తను ట్రై చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ ఏం జరుగుతుందని ఒక లుక్ చేస్తూ ఉంటాడు లొకేషన్లో ఉండి. అలాగే సార్ మాకు ఈ జిమ్మీ కావాలి, మాకు ఈ క్రేన్ కావాలి, మాకు ఈ లెన్స్ కావాలంటే ఏది కావాలంటే అది తెచ్చుకోండి, కానీ తెచ్చిన దాన్ని వేస్ట్ చేయొద్దు.
అంటే అంత పర్ఫెక్ట్గా ఓన్లీ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది అలానే మా సతీష్ సార్ని పరిచయం చేసింది మా హీరో గారు ఫాదర్ మనోజ్ సారు. ఆయనకు కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు. అలానే అంటే ఈ సినిమాని మళ్ళీ రీఫ్రెష్గా ఈరోజే నేను డిఏలో చూశాను. జోడా శాండీ గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ఈ ఆర్ఆర్తో సినిమాలో ఉన్న సీన్స్ అన్నీ ఎక్కడెక్కడికో చాలా బాగా ఎలివేట్ అయినాయి. ది బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చాడు. అలానే డిటిహెచ్ చేసిన రాహుల్ రాజన్ గారు, డిఎల్ఎన్ కోహ్లీ గారు అద్భుతమైన డిటిహెచ్ చేశారు. ఇది పెద్ద సినిమానా అంటే మేము ఒక లిమిట్ బడ్జెట్లో చేసిన సినిమానా అని మనకు డౌట్ వస్తూ ఉండుద్ది. ఇంతే కాదు, రేపు థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా నేను చాలా పెద్ద సినిమా చూస్తున్నాను, సోలో బాయ్ అనే సినిమాని ది బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమా అని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చేసి తనతో పాటు ఒక 100 మంది చెప్తాడు, రే మంచి కంటెంట్ ఉన్న సినిమా సోలో బాయ్, అందరు చూడండి అని తప్పకుండా చెప్తాడు. అలానే ఇప్పుడు దాకా అందరూ మన ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, డైలాగ్స్ కూడా చూశారు. ఎలా ఉన్నాయండి? డెఫినెట్గా గట్టిగా హిట్ కొడుతున్నాం మామ. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఒక మంచి కంటెంట్తో వచ్చాము. ఆ మంచి కంటెంట్తోనే మంచి హిట్ కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ మా టీం అందరిలో ఉంది. అలానే మా ప్రొడ్యూసర్కి ఈ సినిమాతో మంచి లాభాలు వచ్చి ఫ్యూచర్లో మైత్రి మూవీ మేకర్స్ లాగా, వెంకటేశ్వర క్రియేషన్స్ లాగా ఇంకా ది బెస్ట్గా ఎదగాలి, ఎన్నో మంచి సినిమాలు చేయాలి, ఎంతోమంది డైరెక్టర్స్ని, హీరోని, ఆర్టిస్టుల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సోలో బాయ్ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఫస్ట్ ఏవి అండి నా లైఫ్లో. నాకు కూడా ఒక ఏవి చూసుకుని కొంచెం ఎమోషనల్గా అనిపించింది. మనం థ్యాంక్ యూ మనం ఎంతో ప్రతి వ్యక్తి ఎంతో కష్టపడతాడండి. కష్టపడినప్పుడు కళాకారులందరికీ కూడా ఏ రంగంలో ఉన్న కళాకారులకైనా ఒక ప్రశంస అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది చూడండి సార్, అది ఇచ్చే కిక్ వేరే అండి. ఆ కిక్ నాకు ఈరోజు అంటే నేను ఎప్పుడు కిక్లో ఉంటానో ఆ రోజు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక ఏవి వేసి నన్ను పిలిస్తే అది అనిపించింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ఒకరోజు ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అంటానికి జస్ట్ నాకు వేసిన ఏవియే. మీరు కూడా ఇన్స్పైర్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అండి, చాలా ఒక రకంగా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందుగా నన్ను ఈ భూమి మీదకి పంపించిన ఆ దేవుడు ఒక పర్పస్ లేకుండా ఆయన పంపడు కాబట్టి ఫస్ట్ నా ఇష్టదైవమైన హరిహరులు ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మా పేరెంట్స్, ఆ తర్వాత వాళ్ళ కృతజ్ఞతలు. ఆ తర్వాత నేను ఎంతో ఇష్టపడి నేను ఎంచుకున్న ఈ సినిమా రంగానికి నాకు సపోర్ట్ కొన్న మా వైఫ్, ఏ రోజు నా ఇష్టాన్ని కాదనకుండా నాకు సపోర్ట్ చేస్తున్న నా వైఫ్కి, ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయకుండా నన్ను ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా నేను ఈ జర్నీలో ఇక్కడికి రావడానికి ఎంతోమంది కారకులయ్యారు. నా ఫ్రెండ్స్, కోలీగ్స్, వెల్ విషర్స్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు కండి, డిస్కషన్ వరకే. అది ఒక వర్క్ మనం ఒక అడుగు వేసేటప్పుడు ఒక అడుగుతో స్టార్ట్ చేస్తాం. ఎలాంటి వ్యక్తి అయినా ఫస్ట్ వేసేది చిన్న అడుగే సార్. ఒక జీరోతో స్టార్ట్ అవుతాడు ఎవడైనా సరే. ఆ జీరో పక్కన ఒకటి వచ్చినప్పుడే దాని విలువ పెరుగుద్ది. అది 100 అవుద్ది, 1000 అవుద్ది, 1,00,000 అవుద్ది, 1,00,00,000 అవుద్ది. అలా స్టార్ట్ అయిన సినిమా సోలో బాయ్. ఇంకా అందరూ కష్టపడి పనిచేశారు ఈ సినిమాలో.
ఫస్ట్ గౌతమ్తో నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే గౌతమ్తో. నా దగ్గరికి వచ్చాడు ఓ రోజు, అన్నయ్య మనం ఒక సినిమా చేద్దాం అన్నాడు. నాకు జిమ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్లో ఒకరోజు నేను నా సినిమా ఓపెనింగ్కి వాడిని పిలిచాను. నేను సభాముఖంగా నేను ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నోళ్ళతో అందరినీ ఒరే తొరే అని మాట్లాడతా. ఎప్పుడు కూడా మీడియా మిత్రులు తప్పుగా అనుకోవద్దండి. మాకున్న బాండింగ్ ఫ్రెండ్షిప్తో ఆ డైలాగ్స్ వస్తుంటాయి, దాన్ని తప్పుగా ఎప్పుడు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నా. వాడు నా తమ్ముళ్ళలాగా. సినిమా చేద్దాం అన్నప్పుడు నా సినిమా ఓపెనింగ్కి నేను పిలిచాను. బట్టల రామస్వామి బయోపిక్ ఓపెనింగ్కి నేను పిలిచాను. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు నుండి టచ్లో ఉంటాడు. నేను సింగిల్ షెడ్యూల్లో వర్క్ ఫినిష్ చేస్తాం, తర్వాత మనోడి సినిమా నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు మంచి చెడు అడిగేవాడిని. ఎరా తమ్ముడు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి? నాది అయిపోయిందన్న, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అది ఇది అన్నాడు. ఫస్ట్ టైం నాకు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాకి ప్రీమియర్ షోకి రావాలని నన్ను పిలిచాడు. ఫస్ట్ నన్ను పర్సనల్గా మేము కలిసింది, బాగా క్లోజ్గా ఇదైంది ఆ 3 అవర్స్. సినిమా నాకు చూసిన తర్వాత వెరీ వండర్ఫుల్గా సినిమా అంతా అయ్యాక రిటర్న్ బై డైరెక్టర్ అని గౌతమ్ కృష్ణ అని ఉంది. అక్కడ నేను ఇదయ్యా. అంటే ఒక డైరెక్టర్ కాపోయి ప్రొడ్యూసర్ అయ్యారని ఇంతమంది అంటున్నారు కదండి, ఆ ఫీలింగ్ నాకు తెలుసు అనమాట. అందులో ఉండే ఒక ఇది చిన్న కిక్ ఉంటుంది, అది నేను ఫీల్ అయ్యా. అరే కుర్రోడు ఎంత ఎంగేజ్లో ఉన్నాడు, డైరెక్టరు, యాక్టరు, రైటరు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ వెనకుంటే ఎలాంటోడే ఏమైనా సాధిస్తాడని ఫస్ట్ టైం నాకు కలిగిన ఫీలింగు వాళ్ళ తల్లిదండ్రులను చూసినప్పుడు అది కలిగిందండి. ముందుగా మా హీరో ఈ సినిమాకి చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువే. అంటే వాడి హీరో అనేదే ఈ సినిమాకి అనుకుంటారో అన్నీ కూడా నాలో సగం లాగాడు ఈ సినిమాలో. అన్నీ కూడా నేను టెక్నికల్గా ఎందుకు చూసుకుంటానో రిమైనింగ్ థింగ్స్లో కూడా మా వాడు అన్నీ చూసుకుని ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు తమ్ముడు. థ్యాంక్ యూ. ఈ సినిమా నీకు డెఫినెట్గా 7 Hills ప్రొడక్షన్ హౌస్కో మంచి సినిమా అవ్వాలని కోరుకోవడంతో పాటు నీకు ఒక మైల్ స్టోన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో ఉంటే చాలామందికి పని ఉంటుంది, అవైలబిలిటీ. ఒక హీరో ఎప్పుడు ఉంటే డబ్బులు ప్రొడ్యూస్ చేయడానికి చాలామంది వస్తుంటారు, ఫ్యాషన్ అది వేరే. కానీ ఒక హీరో అవైలబుల్గా ఉండి ఎంతో కొంత మినిమం రెమ్యునరేషన్స్లో హీరో చేస్తే సో మెనీ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీకి వస్తే చాలా వర్క్ ఇది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే హీరోలు పెద్ద పెద్ద రెమ్యునరేషన్ నుంచి కొంచెం తీసుకుని రిలయబుల్గా ఉండే హీరో ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు మా హీరో నాని అన్నలాగా నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను రా. ఇక నా ఇష్టం సినిమా అండి, నా కష్టం సినిమా, నా దైవం సినిమా. సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రతి ఫ్రైడే చాలా సినిమాలు వస్తాయండి, వచ్చి వెళ్తుంటాయి. కానీ కొన్ని సినిమాలే మనకి ఎన్ని వారాలైనా కూడా కొన్ని సినిమాలు మనతో ఉంటాయి కదండి. అలాంటి సినిమా మా సోలో బాయ్ అని గట్టిగా చెప్తా. ఎందుకంటే ఈ సోలో బాయ్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఈ సోలో బాయ్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఈ సోలో బాయ్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఈ సోలో బాయ్ సినిమా నాది కాదండి, ఈ సోలో బాయ్ సినిమా మీ అందరిది. ఎందుకంటే ఒక 17 years నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యి 35 years వరకు ఎన్నో మనం లైఫ్లో ఫేస్ చేస్తుంటాం. ఆ కీ టైం అది ఒక మనిషికి 30+ వచ్చే వరకు కూడా చాలా ఫేస్ చేయాలి. ఆ కీ టైంలో మన లైఫ్ చాలా టర్నింగ్స్ తిరుగుతుంటాయి. అలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్ గౌతమ్ నాకు చెప్పినప్పుడు నాకు మైండ్కి ట్రిగ్గర్ అయింది. అరే ఈ లైన్ బాగుంది అన్నయ్య చేద్దాం అన్నప్పుడు ఈ లైన్ బాగుందనే దాంట్లో ఇచ్చేసుకుని నా దగ్గర డైరెక్టర్ ఉన్నాడు, నా దగ్గర డిఓపి ఉన్నాడు, నా దగ్గర టీం ఉంది, మీరుంటే చాలన్నా అన్నప్పుడు ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది. అలా స్టార్ట్ అయింది సోలో బాయ్. ఇక ఈ సోలో బాయ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుందండి. ట్రైలర్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఇది చెప్పుకోవడానికి చిన్న సినిమా, మాట్లాడుకోవడానికి చిన్న సినిమా, గట్టి సపోర్ట్ చేస్తుంది ఫ్రైడే. ఈ ఫ్రైడే మాకు కూడా ఒక ఫ్రైడే ఇస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. అది ఈ ఫ్రైడే అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక టెక్నికల్ టీంకి వచ్చేటప్పటికి ఆటా సందీప్ మాస్టర్ వండర్ఫుల్ కొరియోగ్రఫీ ఇచ్చారు ఈ సినిమాకే. ఆయన యానిమల్ లాంటి సినిమా కొరియోగ్రాఫరు. మా గౌతమ్కి ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ నుంచి నాకు క్లోజ్ అయ్యాక నాకు అంతకన్నా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అడగగానే నేను చేస్తాను సార్, మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దని చెప్పి చాలా బాగా థ్యాంక్ యూ మాస్టర్. వండర్ఫుల్ సాంగ్స్ అన్ని కొరియోగ్రఫీ చేసి ప్రతిదీ ఇందులో ఉన్న ప్రతి దానికి
సారు వాళ్ళ వైఫ్ కూడా ఇందులో కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా డైరెక్టర్ నవీన్ కుమార్ గారు చూడడానికి సన్నగా ఇలా ఉన్నాడు, కానీ చాలా మ్యాటర్ ఉంది లోన, కసితో ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్ అని జనాలు అంటున్నారు. ఆ స్నేహగీతం అప్పుడు మాకున్న అట్లూరి వెంకి, మా మధుర శ్రీధర్ గారు, వీళ్ళందరం మేము ఫ్రెండ్స్. అప్పుడు ఈయన అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి మా పక్క నుండి లేని లొకేషన్కి వెళ్తే నమస్తే భయ్య అనేవాడు. అలాంటిది నవ్వే మా గౌతమ్ డైరెక్టర్గా మనం ఇంట్రడ్యూస్ చేద్దామండి అన్నప్పుడు ఎవరో ఏంటంటే ప్రొఫైల్ అయ్యింది చెప్పేటప్పటికి నేను వండర్ అయిపోయా. అరే ఈయన ఇంకా డైరెక్టర్ అవ్వలేదా? నా ఫ్రెండ్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోయారే. సాగర్ చంద్ర అయిపోయాడు, వశిష్ఠ అయిపోయాడు, మన అట్లూరి వెంకీ అట్లూరి అయిపోయాడు, వేణుగూడుగులు అయిపోయాడు. ఇలా మాకున్న సర్కిల్లో స్టార్ట్ అయిన వాళ్ళు సాగర్ చంద్ర అయిపోయాడు. ఇంతమంది అయిపోయారు, ఇంకా ఈయన ఇంకా ఇక్కడ ఉన్నాడు ఏంటని ఫీలింగ్ కలిగినప్పుడు గౌతమ్ ఈయన డైరెక్టర్ అనుకుంటున్నాం భయ్య అన్నాడు. గో హెడ్ రా తమ్ముడు అన్న. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, మీరు మంచి సినిమాలు చేయండి, మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మంచి టీంని ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా సినిమా యాక్టర్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, శ్వేతావస్తి గారు, వెల్కమ్ టు హైదరాబాద్. మీ ఫేవరెట్ ప్లేస్ దసపల్లా, మీ ఫేవరెట్ ఈవెంట్ దసపల్లాలోనే జరుగుతుంది. ఇందులోనే మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ పెట్టుకుని అంత హిట్ కొట్టాలి, మనం కొడుతున్నాం. ఈ సినిమా చాలా బాగా ఆవిడ సపోర్ట్ బాగా చేసిందండి శ్వేత గారు. అవుట్ ఆఫ్ అయినా పూణే నుంచి వచ్చి ఎప్పుడు డేట్స్ అన్నా కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చి ప్రమోషన్కి కానీ షూటింగ్స్ కానీ రకరకాలుగా సినిమా అనేటప్పటికి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయండి. ఆ చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా తమ్ముడికి వెరీ గుడ్ పేర్, చాలా అందంగా ఉన్నారు జంట, స్క్రీన్ మీద చూస్తే బాగా అనిపించింది. తర్వాత రమ్య పసుపులేటి గారు, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని చబ్బీగా ఉన్నారు. ఇప్పుడు మా సినిమాలు ఇంకా బాగున్నారు, గట్టి కొడుతున్నాం. మీరు ఏదేదో సినిమాలో అవన్నీ చేసినప్పుడు నాకు మీరు ప్రీవియస్గా తెలుసు. బట్ మా తమ్ముడు గౌతమ్ చెప్పినప్పుడు ఈ ప్రొఫైల్ అనగానే ఈ హీరోయిన్స్ అంటే కాలేజ్ క్యారెక్టర్కి మీరు ఇంకో క్యారెక్టర్కి ఆవిడ అనుకున్నప్పుడు చాలా డిజైన్ బాగుంది. తమ్ముడు పక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అలా ఏదో సోలో బాయ్ గానాడు, చాలా బ్యూటిఫుల్ గర్ల్స్తో బాగుంటాడు అన్నట్టుగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా అనితా చౌదరి గారు మా ఫేవరెట్ పర్సన్. నేను ఎప్పుడో అన్నట్టు ఉయ్యాల జంపాల అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటుంటాం. ఎప్పుడైనా సినిమా చేస్తే మేడం మీకు డెఫినెట్గా నేను చెప్తానని ఏదో ఒక టెంపుల్లో కలిసినప్పుడు ఒక మాట అన్నప్పుడు మేము సినిమా అనుకున్నప్పుడు మదర్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆవిడకి ఫోన్ చేశా. మాట అయితే అన్నం చేస్తా లేదా ఆవిడ ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసి ఎవరండి ఏంటండి అంటే నేనే ప్రొడ్యూసర్. అయ్యా మీరు ప్రొడ్యూసరా, అయితే చేసేస్తానండి. కథ ఏంటంటే నేనే కథ చెప్పాను ఆవిడకి. ఆవిడ ఏమీ ఆలోచించకుండా థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు చాలా మంచి సినిమా అవుద్ది, మంచి క్యారెక్టర్ ఇది. మేమేమన్నా మీరు అన్నారుగా ఎప్పుడు గొడవ అని, అవి చిన్న చిన్న ఇష్టంతో కూడిన కష్టాలు అంటారు, దాన్ని మీరేం మనసులో పెట్టుకోవద్దు. సినిమా కొడుతున్నాం, మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నేను అడగగానే చేసిన భద్రం, షఫీ, సూర్య, ఆనంద్ చక్రపాణి గారు, ఇలా టెక్నికల్గా యాక్టర్స్ పరంగా ఉన్న అందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా తమ్ముడు సమ్మాల ప్రవీణ్ పూడి, నేను ఆడు ఒకేసారి మా కెరీర్ స్టార్ట్ అయింది. నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఆడు అసిస్టెంట్ ఎడిటరు. చాలా బిజీ, పెద్ద ఎడిటింగ్ విభాగంలో పెద్ద స్థాయిలో ఉన్నా కూడా సినిమా అడగానే నేను చేస్తానని చెప్పిన ప్రవీణ్ పూడి కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అదేవిధంగా నేను గెస్ట్లకు పిలవగానే వచ్చిన మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రాపూడి గారి టీంలో ఉన్న తిరుమల నాగ్ గారు, మంచి రైటర్ గారు, మా ప్రీవియస్ కాఫీ విత్ కిల్లర్కి ఆయనే రైటరు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నా ఫ్రెండ్ సతీష్ జై, అదేవిధంగా మా పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్, మా ఊరు పక్కన ఎప్పటి నుంచో నేను ఏదన్నా మంచి చేయడానికి వస్తుంటారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మా జమిని సురేష్ గారు నాకు ఫ్రెండ్ అయినా కూడా ఆయన జిమ్ ఫ్రెండ్ అని మా తమ్ముడిని చెప్తుంటాడు ఎప్పుడు, బాగా చేయండి సార్ ఇద్దరు జిమ్ మీ ఇద్దరు. అదేవిధంగా మా రఘు కుంచే భయ్య, సేమ్ మళ్ళీ రఘు కుంచే భయ్య దగ్గరికి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టరు, మళ్ళీ ఆయన సింగరు, కంపోజింగు, మాదంతా స్టూడియో, మాదంతా కొత్త. రఘు కుంచే అన్న, మా భాస్కర్ భట్ల అన్న, ఆర్పి అన్న, మేమంతా ట్రావెల్. థ్యాంక్ యూ భయ్య, ఎప్పుడు నాకు ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంక ఈ సినిమా ఇక్కడ దాకా వస్తానకే ఇన్ని ఎత్తుకుని ఇన్ని దాటుకుని ఇక్కడ దాకా వచ్చామండి. ఒక సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్లోకి తేవడం ఇంకో ఎత్తండి బాబు. అది ఏంటనేది ఇప్పుడు నాకు తెలిసింది. కరోనా తర్వాత కంటెంట్ అవసరం అనుకున్నాం కానీ ఓవర్లోడ్ కంటెంట్ అయిపోయింది.
ఓటీటీల పరిస్థితి ఇలా ఉంది, థియేటర్కి జనం రావట్లేదంటారు, ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఈ సినిమా ఇంత మంచి సినిమా చేసాం, ఇంత క్వాలిటీ ఫిలిం చేసాం ఎలా అనుకున్నప్పుడు నాకు నా ప్రీవియస్ సినిమా బిజినెస్ చేసిన మ్యాంగో రామ్ గారిని ఒక సలహా అడుగుదామని వెళ్ళి, సార్ నా సినిమా ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే దీన్ని ఎలా ప్లాన్ చేద్దామని అన్నప్పుడు ఆయన మనం చేద్దామని కంటెంట్ చూసి యూవీ క్రియేషన్స్ చెప్పి థియేటర్కి రిలీజ్కి చేస్తున్న మ్యాంగో మీడియా రామ్ వీరపనాయన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. యూవీ క్రియేషన్స్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మ్యాంగో మీడియాలో ఇప్పుడు టెక్నికల్గా వర్క్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వీరు, జస్వంత్, సతీష్, మాణిక్యం, పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిఆర్ఓ విఆర్ మధు గారు మాకెంత అడావుల్లో ఉన్న బట్టల రామసాంబయ్య కరోనా టైంలో బాగా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను చాలా షార్ట్ నోటీస్లో కాఫీ విత్ కిల్లర్కి చెప్పి చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను ఉరికిస్తుంటా, టకామని ప్రెస్ మీట్లు అన్న ఏదన్నా టక్ అరేంజ్ చేసి చాలా బాగా చేసి పెడుతున్నారు. మధు గారు మీరు ఫర్దర్గా కూడా మా ప్రాజెక్ట్స్ అన్నింటికి మీరు సపోర్ట్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ తర్వాత ఇంకా సినిమాలో అంతా టెక్నికల్గా అయిన తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మెయిన్ మా గురువు అనుకోండి, మా బ్రదర్ అనుకోండి, మా ఊరు ఆయన అనుకోండి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. ఈరోజు చాలామంది ఈవెంట్కి చాలామందిని పిలిచానండి. ప్రకృతి వైపరీత్యం అనుకోండి, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనుకోండి, కొన్ని రకాలుగా కొంతమంది మిస్ అయ్యారు. అయినా కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మాకు మా టీంకి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వివి వినాయక్ గారిని నాది 20 years ఫ్రెండ్షిప్ అండి. మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర కూడా నేను ఒక సినిమాకు షెడ్యూల్ వర్క్ చేశాను. ఆయన చెప్పొద్దన్న నేనే ఆయన నేను ఇంటికి వెళ్ళి అన్న ఇలా గెస్టులు అనుకుంటున్నాం అందరూ ఇంకోటండి అందరూ తానా నాట ఏదో ఉంది ఇప్పుడు 4th, 5th దానివల్ల కూడా నా సో మెనీ ఫ్రెండ్స్ యాక్టర్స్ అందరూ కూడా యూఎస్ వెళ్ళిపోయారు. హీరో నిఖిల్ వస్తానన్నాడు, చాలామంది పేర్లు ఎందుకండి, సో మెనీ పీపుల్ వస్తానని కూడా అందరూ ఇదిలో మిస్ అయింది. లేకపోతే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. ఎండ్ ఆఫ్ ది డే ఎంత కలర్ఫుల్గా ఉన్న సినిమాలో కూడా మ్యాటర్ ఉండాలండి. మ్యాటర్ ఉన్న సినిమా కాబట్టి చాలామందిని పిలుద్దామని ప్లాన్ చేశాను, అలా మిస్ అయింది. బట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఈ టీం అందరికీ నాకు డబ్బు రావాలనే దాంతో పాటు ఈ టీం అందరికి పేరు రావాలండి. ఫస్ట్ ఒక సినిమా హిట్ అయితే చాలా ఉంటుంది, దాని వెనక చాలా మ్యాటర్ ఉంటుందండి. ఒక సినిమా వర్కౌట్ అయితే ఒక ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ అనే సినిమా పిచ్చున్నాడు మళ్ళీ సినిమా తీస్తాడు. సినిమా తీస్తే ఆ డబ్బులు మళ్ళీ సినిమాలోనే ఇదవుతుంది, చాలామందికి జీవనోపాధి కలుగుతుంది అనే ఫీలింగ్ నాకు ఎక్కువ. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి బిజినెస్ మ్యాన్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్గా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనీ ఈజ్ పవర్ అండి. డబ్బు ఉంటే ఏమైనా చేయగలం కాబట్టి నేను డబ్బు సంపాదించి ప్రొడ్యూసర్ని అయ్యా. డబ్బు లేకపోతే ఏం లేదు సార్. ఇప్పుడు సినిమా అయింది ఈరోజు ఇక్కడ దాకా వచ్చిందంటే మనీ ఈజ్ పవర్. అందరూ కష్టపడండి, బాగా సంపాదించి మీ కోరికలను విపరీతంగా మీకు నచ్చిన కోరికలను తీర్చుకోండి, కానీ ఫస్ట్ కష్టపడండి. అలాగే మా ఈ టీంలో ప్రతి వాళ్ళు కష్టపడి పనిచేశారు అనేది ఒక మాట అయితే చాలా ఇష్టపడి పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, సినిమాను బతికించండి. అంటే దాన్ని ఏమంటారండి, మీడియా మీరు లేకపోతే సినిమా లేదు సార్. మంచి అయినా చెడైనా తీసుకెళ్లేది మీడియా మీరే. మంచి సినిమా ఇస్తున్నాం, తీసుకెళ్ళండి, ఎక్కడ తీసుకెళ్తారు అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ యాంకర్ గారు, మీరు థ్యాంక్ యూ సో మచ్. మొన్న జరిగిన ఈవెంట్లో మీరు చేసిన దానికి ఐఎమ్ వెరీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే డబ్బులు సంపాదించడమే కాదండి, ఖర్చు పెట్టడం కూడా తెలియాలి, కొంతమందికి పంచి పెట్టడం కూడా తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ లవ్. థ్యాంక్ యూ, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. కొడుతున్నాం గట్టిగా. July 4th సోలో బాయ్ కొడుతున్నామా?